సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో పెట్టుబడులే ధ్యేయంగా దావోస్ పర్యటన వెళ్ళారు. అలాగే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. సో ఈ దావోస్ పర్యటన ఫలితం ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకునే పని అయితే ఏమీ లేదు. ఆయన గతంలో ఇది 12వసారి, ఇది 13వసారి అనుకుంటా ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళటం అనేది. ప్రతి సందర్భంగా కూడా కొత్త కొత్త పరిశ్రమల్ని కొత్త కొత్త వాళ్ళతోటి మామూలుగా అందరూ కలిసి కూర్చొని వాళ్ళందరితో కలిసి మాట్లాడుకొని పరిశ్రమలు తీసుకురావటం, కొత్త కొత్త సంస్థలను ఇక్కడ తీసుకురావటం, అలాగే దాని ద్వారా తద్వారా ఎంతోమంది యువకులకి ఉద్యోగ కల్పన చేయటం, అలాగే రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే మార్గాలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని ఉన్నా కూడా వదిలిపెట్టరు ఆయన. ఒకవేళ ఎవరన్నా కూడా మీమాంసలో ఉంటే వాళ్ళ ఉదయం పూట సాయంత్రం పూట వాళ్ళ వెంటబడి సమయం సందర్భం అనేది లేకుండా వాళ్ళ వెంటబడి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసుకోగల నేర్పు ఓర్పు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈరోజు మామూలుగా గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కన్నా మనం చూసుకుంటూ ఉంటే దావోస్ని పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు వాళ్ళు. అవసరం లేదు కదా వాళ్ళకి. పరిశ్రమలు వచ్చి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కలగజేసి వాళ్ళు శక్తివంతులై ఆర్థికంగా వాళ్ళు నలుగురికి ఇంకా ఉపయోగపడే విధంగా ఉంటే వీళ్ళ మాట ఎవరు? వీళ్ళు ఇచ్చే పథకాల మీద ఆధారపడాలా? యువకులు వీళ్ళు ఇచ్చే గంజాయి దాగి మత్తులు తేలి ఆడాలి. మరి అలా ఉండాలి తప్ప పరిశ్రమలు రాకూడదు, వ్యవసాయం బాగుండకూడదు, పరిశ్రమలు రాకూడదు, ఉద్యోగ కల్పన జరగకూడదు, వనరులు వాళ్ళే దోసుకోవాలి, గనులు వాళ్ళే దోసుకోవాలి, ఇసుకని వాళ్ళే దోసుకోవాలి. అలాగే మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు వాళ్ళు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు వాళ్ళు. ఇవన్నీ చేసి వీళ్ళకి ఇచ్చే పథకాల ద్వారా వాళ్ళు మెరకుండా కూర్చొని మనం ఇక్కడ ఉండకూడదు, చదువుకున్న విద్యార్థులు ఎవరన్నా వాళ్ళు కాస్త గుస్తో లోకజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా మనం ఈ రాష్ట్రంలో ఉంటే మనకి ఉపయోగం లేదనుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఉన్నవాళ్ళు ఇల్లే కాబట్టి పథకాలకి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ ఉంటే మనకు 30 సంవత్సరాలు కూడా అధికారంలో మనమే ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఇబ్బంది లేదు, మనం దోచుకున్నంత దోచుకోవచ్చు, వాళ్ళదేముందలే. ప్రజలు మనం ఇన్ని చేసినా నా మీద ఇన్ని అభియోగాలున్నా 43,000 కోట్ల రూపాయల ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి, రానాయన అని చెప్పి నన్ను 16 నెలలు కారాగారవాసంలో పెట్టినా ఈ ప్రజలు నమ్మి నాకు ఓట్లు వేశారు కదా, నన్ను ముఖ్యమంత్రిని చేశారు కదా, అంత చేసిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించలేదు కదా, కాబట్టి నేను ఏం చేసినా వీళ్ళు నా వెంట ఉంటారనే ధైర్యంతో చేశాడు ఆయన. వీళ్ళకి ఉపయోగపడకూడదు కదా. మీరు అన్నట్టుగా అందులో భాగంగానే కొన్ని సంస్థలు పారిపోయాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి వస్తున్న సంస్థలు కూడా భయపడుతూ ఉన్నాయి. సో వాళ్ళని కన్విన్స్ చేయడమే ఒక రకంగా చాలా కష్టతరంగా మారిన ఈ నేపథ్యంలో మనం చూసుకున్నాం. లులు ఏపీ నుంచి పారిపోయింది, అలాగే ఆమ్రాన్ బ్యాటరీస్ సంస్థ పారిపోలా, తరిమేలా. అమర్రాజా సంస్థ అనేది ఇక్కడే ఉంది. విస్తరణ చేసేదాన్ని పక్క రాష్ట్రానికి వెళ్ళారు వాళ్ళు. అమర్రాజా సంస్థ ఇక్కడే ఉంది, విస్తరించే కార్యక్రమంలో అది పక్క రాష్ట్రంలో వెళ్ళి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే గతంలో పెట్టుబడులు మీరు అన్నట్టు అభివృద్ధి వైపు ఫోకస్ చేయకుండా మీరు అన్నట్టుగా ఇసుక, శాండ్, ల్యాండ్, ఈ ఏదైతే కల్తీ మద్యం ఉందో అనేక మంది ప్రాణాలను కూడా బలిగొన్నటువంటి ఆ మద్యం ఏదైతే ఉందో వాటి మీద ఫోకస్ చేశారు. ఎవరు కూడా అభివృద్ధి చెందకూడదు, మేము మాత్రమే ఒక రకంగా సంక్షేమ పథకాలు మాత్రమే రోజుకి ఎంతో 30 రూపాయలు 35 రూపాయలు ఇచ్చి ప్రజలను బెగ్గర్స్గా చేయాలన్నటువంటి ఆ స్థితి నుంచి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక పక్క సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. సో ఈ దావోస్ పర్యటనలో గతాన్ని మరిచి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి సార్? అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి పరిశ్రమలు చూసుకున్నా కూడా టీసీఎస్ని తీసుకొచ్చుకున్నారు, అలాగే లోలుమాలు మళ్ళీ తిరిగి వచ్చేసింది. మొన్న జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా కేంద్రం నుంచి 2,08,548 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసిన కొన్ని ప్రారంభోత్సవం చేశారు. పనులు జరగాల్సిన దానికి సంబంధించింది ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు సంబంధించినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి కేంద్రం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ముందుగా రాజధాని, పోలవరం, విశాఖ ఉక్కు, అలాగే విశాఖలో రైల్వే జోను, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, రహదారుల విస్తరణ, మరి రైల్వే లైన్లు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టేసి
అడిగిందే తడువుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అవకాశాలు కలగజేస్తూ వచ్చారు. ఇప్పుడు విశాఖ ఉక్కు నగరాన్ని తీసుకుంటా ఉంటే మనకి ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇది గతంలో ఎప్పుడన్నా జరిగిందా? 2004కు ముందు వాజ్పేయి గారు ఉండగా ప్రధానమంత్రిగా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లోనే విశాఖ ఉక్కు నగరాన్ని ప్రైవేటు వ్యక్తులకు అందజేయాలని చూస్తూ ఉంటే కాదుకూడదు, ఇంత డబ్బులు ఇవ్వండి, అది మళ్ళీ లాభాల్లోకి వస్తాయని చెప్పని ఆ రోజు కూడా డబ్బులు తీసుకొచ్చేసి దాన్ని లాభాల మాట పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలో లేరు, మళ్ళీ మొన్న అధికారంలో లేనప్పుడు మళ్ళీ దాన్ని అదే విధంగా చేయాలని కోరుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం పెద్దలను ఒప్పించేసి ఈరోజు మళ్ళీ దానికి పునరుజ్జీవం కలగజేస్తున్నారే కదా. అలాగే పోలవరం చూసుకుంటా ఉంటే మనకి ఎంత నష్టం చేకూర్చాడు అతను. డయాఫ్రమ్ వాళ్ళు కావచ్చు, గైడ్ బండ కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే అతని వల్ల ఎంత నష్టపోయాం మనం. అలాగే ఇప్పుడు 2021లో పూర్తి కావాల్సింది మొదటి దశ, ఈరోజు 2020 ఎందుకు పూర్తి అవుతుందంటే 7 సంవత్సరాలు ఆలస్యమైంది కదా. ఈ 7 సంవత్సరాల కనుక ముందు కనుక పూర్తి అయి ఉన్నట్టయితే రాష్ట్రంలో ఆ నీరు ద్వారా కావచ్చు, విద్యుత్ ద్వారా కావచ్చు, విద్యుత్ ఈరోజు ₹10 నుంచి రూపాయికే దొరికేది కదా ఆ రోజు వాళ్ళుగా, అది కనుక పూర్తి అయి ఉన్నట్టయితే. అలాగే నీరు సమృద్ధిగా ఉంటే పంటలు ఎలా పండించుకోగలిగేవాళ్ళం. ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా వెలుగొందే ఉభయ గోదావరి జిల్లాలే నీ పుణ్యమా అని చెప్పని క్రాప్ హాలిడే ప్రకటించారు కదా. ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పుడన్నా చూసాము మనం. కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల క్రాప్ హాలిడే ప్రకటించారు కదా. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతాయని అతను చేసిన విధ్వంసాలు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు కదా, ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు కదా. అమరావతికి ఈరోజు చూస్తూనే ఉన్నాం మనం, 36,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు మనం గట్టే పని లేకుండా కేంద్ర ప్రభుత్వమే బరాయించి ఇస్తూనే ఉంది కదా, అది పరుగులు పెడతానే ఉంది కదా. రేపు పొద్దున రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు రైతులకు ఇచ్చేసి, సంస్థలకు ఇచ్చే ప్లాట్లు సంస్థలకు ఇచ్చేసిన తర్వాత ఇంకా 5 నుంచి 7,000 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనంలో ఉంటుంది కదా. దాని ద్వారా ఇంకా పరిశ్రమలు ఆకర్షించవచ్చు, పెట్టుబడులు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అమరావతి మనకి ఆదాయ మార్గాలు కనపడతా ఉంది కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న రైల్వే జోన్కు సంబంధించి చూసుకుందాం. ఇవన్నీ చూసుకుంటా ఉంటే మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మన కేంద్రం సహాయ సహకారాలు అందజేస్తూ ఉంది. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకేం సహాయం చేస్తున్నారు, మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి. ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.